నమస్తే అండి. నేను వాణి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. అర్చన వెడ్స్ అభి ఏడో భాగాన్ని మనం వినేద్దామా? అర్చన ప్రియని చూసి లేచి నిలబడింది. పర్లేదు అర్చన, కూర్చో అని చెప్పి ప్రియ అర్చన పక్కన కూర్చుంది. అర్చనను చూసి కాస్త ఇబ్బంది పడుతున్న ప్రియని చూసిన మంజు అర్చనకి వెళ్ళమని కళ్ళతో సైగ చేసింది. మంజు సైగ అర్థమైన అర్చన, సరే మేడం, నాకు కూడా వర్క్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, నేను బయలుదేరుతాను, మళ్ళీ కలుద్దాం మేడం అని లేచి మంజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రియకి మళ్ళీ కలుస్తా అమ్మా అని రెండు చేతులతో దండం పెడుతుంది. ప్రియ కూడా తల కిందికి దించుకొని దండం పెడుతుంది. అర్చన చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్చన వెళ్ళిన 5 నిమిషాల వరకు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతుంది. ఇక ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ మంజు, ప్రియగారు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, నాకు సమాధానం చెప్పండి అని పాయింట్స్ నోట్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న చిన్న వాయిస్ రికార్డర్ ఆన్ చేసి టేబుల్పై పెడుతుంది. ప్రియ అది చూసి, మీరేమీ క్వశ్చన్లు అడగొద్దు మ్యామ్, అన్నీ నేనే చెప్తాను, అంతా విని మీరు ఏం చేయగలుగుతారో అది మాత్రం చెయ్యండి అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఫోన్ చేసి బ్యాగులో వేసింది మంజు. సో అది అంతా అర్చన కూడా వింటుంది. అప్పుడు జరిగిన విషయాలు అర్చన కూడా గుర్తు చేసుకుంటుంది. నేను మీకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. అభి బర్త్డే ముందు రోజు. ప్రతి బర్త్డేకి అభికి, ప్రియా, ప్రేమ్ ఇద్దరూ కలిసి మిడ్నైట్ 12కి కేక్ కట్ చేయించి గిఫ్ట్స్ ఇవ్వడం అలవాటు. కానీ గత 3 సంవత్సరాలుగా ప్రేమ్ రాకపోయినా ప్రియ మాత్రం అలానే చేస్తూ ఉంది. ఆ రోజు కూడా తనే కేక్ చేసి అన్నీ అరేంజ్ చేసి అభి కోసం ఎదురు చూస్తూ ఉంది. అభి నెక్స్ట్ డే ఆఫీసులో వాళ్ళకి పార్టీ అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేసి అర్చనకి స్పెషల్గా ప్రపోజ్ చేయాలి అని అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తాడు. అభికి కూడా తెలుసు తన కోసం ప్రియా వెయిట్ చేస్తూ ఉంటుంది అని. అందుకే టైంకి కాస్త ముందుగానే ఇంటికి చేరాడు. అంతేకాకుండా ప్రియకి అర్చనని ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలి అని కూడా అనుకొని హ్యాపీగా ఇంటికి చేరాడు. అప్పటికే టైము నైటు 11 దాటింది. ఇంట్లో ప్రియ, ఇంటి వెనక ఇంట్లో కిటికీ దగ్గర అర్చన ఇద్దరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అభి ఇంటికి వచ్చి హాల్లో ఉన్న ప్రియకి, ఒక 20 నిమిషాల్లో వచ్చేస్తా ప్లీజ్ అని తన రూమ్కి వెళ్ళాడు. రూమ్ విండో తీసి ఒకసారి చూశాడు. అర్చన అభి వచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకొని తను లైట్ ఆఫ్ చేసి పడుకుంది. ఇలా గత నెల రోజులుగా జరుగుతూనే ఉంది. రోజు అంతే. అభి వచ్చి విండో నుండి చూడడం, అప్పటి వరకు ఏదో పనిలో ఉన్నా లేదంటే చదువుకుంటూ ఉన్నా అర్చన అభిని చూసి లైట్ ఆఫ్ చేసి తను పడుకోవడం, అలా జరుగుతూ ఉంది. 20 నిమిషాల తర్వాత నీట్గా ట్రాక్ ప్యాంట్ వేసుకొని దానిపై ఆఫ్ వైట్ టీ షర్ట్ వేసుకొని వచ్చి సోఫాలో కూర్చుని ప్రియ ఒడిలో తలపెట్టి పడుకొని, సారీ వెయిట్ చేయించాను అంటాడు. ఇట్స్ ఓకే నాన్న అని తన తల నిమురుతూ, డిన్నర్ చేద్దాం పదా అంటుంది. డాడ్ మరి అంటాడు. అవి డాడీ ఊర్లో లేరు, రేపు ఈవినింగ్ పార్టీకి వస్తాను అని చెప్పారు అని అంటుంది. హా, ఇట్స్ ఓకేలే అంటాడు అభి. అభి, నువ్వేమీ ఫీల్ అవ్వడం లేదు కదా అని అడుగుతుంది. నో మమ్మీ, యాక్చువల్లీ అలవాటైపోయింది అని నవ్వేస్తాడు అభి. తను కష్టపడేది మన కోసమే కదా, పోనీ నువ్వు చూసుకుంటావు, ఇంకా నేను మీ డాడీతో రిలాక్స్ అవ్వచ్చు అంటే నువ్వేమో జాబ్ అంటున్నావు కదా, ఇంకేం చేసేది అంది అన్నం పెడుతూ. సరేలే, ఇంకో 2 ఇయర్స్ అంతే, తర్వాత ఇద్దరూ వరల్డ్ టూర్ వెళ్ళండి, నేను దగ్గరుండి పంపిస్తాను, సరేనా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. తిరిగి వచ్చి బయట గార్డెన్లో బెంచ్పై కూర్చుందామని అభి అనడంతో ఇద్దరు గార్డెన్లో కూర్చున్నారు. అభి అని పిలిచింది ప్రియ. హా అమ్మా, ఐ యామ్ ఇన్ లవ్ అంటాడు అభి. ప్రియ తను ఏం అడగాలి అని అనుకుంటుందో ముందే గ్రహించి చెప్పినందుకు ఆశ్చర్యంగా, లవ్లో ఉన్నా అని చెప్పినందుకు హ్యాపీగా, వావ్ అని దట్స్ గ్రేట్ న్యూస్ అంటుంది. హా అమ్మా, నాకు కూడా తెలీదు తనంటే ఎప్పటి నుండి ఇష్టమో, నిజంగా తెలీదు ఎందుకు ఇష్టమో, కానీ తనకు ఒకసారి దగ్గరగా వెళ్ళినప్పుడు నా పెరిగిన హార్ట్ బీట్ చెప్పింది, తనే నా ప్రాణం అని.
దూరంగా ఉన్నప్పుడు నాలో కలిగే బాధ చెప్పింది. నువ్వు తన దగ్గరే హ్యాపీగా ఉంటావు అని. తను నా వలన ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నన్ను నేను ఎన్ని తిట్టుకున్నానో. అసలు నీకు తెలుసా అమ్మా, నేను ఒకరికి సారీ చెప్పానా ఎప్పుడైనా ఇంతవరకు? కానీ మొన్న చెప్పాను. కేవలం తను అడిగింది అని చెప్పాను. ఎంత బాగుందో తెలుసా? నేను అలా తనకు నచ్చిన పని చేశాను అని తెలిసాక తను నన్ను చూసిన చూపు, అబ్బా! అప్పట్లో రాజ్యాలు రాసిచ్చేవారు, యుద్ధాలు చేసేవారు అంటే ఏమో అనుకున్నా, కానీ ఇలా మనసుకు నచ్చిన అమ్మాయి చూసే చూపు ఉంది చూడు, దానికోసం ఏమైనా చేయొచ్చు అనిపించింది అని ఆకాశంలో చందమామని చూస్తూ చెప్తూ ఉన్నాడు అభి. వావ్ అభి, నీలో ఇంత పొయట్రీనా? నువ్వు అసలు నా కొడుకువేనా? లేదంటే సినిమాలోలా ఏమైనా జరిగిందా? లేదంటే నిజం చెప్పు, మా అభినేం చేశావు అని వేలు చూపిస్తూ అడుగుతున్న ప్రియా చేయి పట్టుకొని, మామ్ ప్లీజ్ స్టాప్ ఇట్, నాకు చాలా ఎంబరెసింగ్గా ఉంది అని తన భుజంపై తలవాలుస్తాడు. అభి చెంపపై నిమురుతూ, చాలా హ్యాపీ నాన్న. ఇంతకీ ఎవరు తను అని అడుగుతుంది ప్రియా. అభి లేచి కాస్త ముందుకు వెళ్ళి నిలబడి చేతులు జోబులో పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ, అర్చన అమ్మ అని అంటాడు. వాట్ అని టక్కుని లేచి నిలబడుతుంది ప్రియా. ఎస్ అమ్మా, అర్చనానే అని అంటూ వెనక్కి తిరిగి ప్రియా చేతులు పట్టుకొని, అమ్మా ప్లీజ్ మా, నువ్వేం ఎలా అయినా డాడీని నానీని ఒప్పించాలి. అసలే ఇద్దరికి ఈ స్టేటస్ల పిచ్చి బాగా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. అభి చేతిలో నుండి చేయి తీసి వెళ్ళి వెనక్కి జరిగి మళ్ళీ కూర్చొని, అభి నువ్వు నాతో ఏమీ ఫ్రాంక్ చేయడం లేదు కదా? అయినా అర్చన అంటే ఎవరు? నీ క్లాస్మేటా? ఎవరు అని అడుగుతుంది. తను అనుకునే అర్చన కాకూడదు అని. మామ్ నీకు ఇంకా అర్థం అవ్వలేదా? అర్చన మామ్, తన మన ఇంటి వెనకాల ఉంటుంది కదా, తానే అంటాడు. అంటే ఆ లో క్లాస్ అని ప్రియా ఏదో అనేలోపే అభి మామ్ అని కాస్త గట్టిగా అంటాడు. ఓకే, అర్చన అంటే ఆ రంగమ్మ సుబ్బయ్యల కూతురు హా అని అంటుంది. హామా, అసలు ఏమైంది నీకు? అవును, అర్చన అంటే తనే, రంగమ్మ వాళ్ళ కూతురే, మన ఇంటి వెనక బస్తీలో ఉండే కారు నడుపుకునే సుబ్బయ్య కూతురే నేను లవ్ చేస్తున్న అర్చన అని ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతూ చెప్తాడు అభి. నువ్వు మాత్రమే లవ్ చేస్తున్నావా, తను కూడానా అని అడుగుతుంది. ఇప్పుడైతే నేను మాత్రమే, అయినా నాకు తెలుసమ్మా తను కూడా నన్ను లవ్ చేస్తుంది అని. ఈరోజు నీకు చెప్పి రేపు తనకు ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నా అని చాలా హ్యాపీగా మెరిసే కళ్ళతో ప్రియ వైపు చూస్తాడు. ప్రియ అప్పటికే కోపంగా అభిని చూస్తూ, తన క్యాస్ట్ ఏంటో తెలుసా అని అడుగుతుంది. తెలీదు మామ్, అయినా ఈ 20sలో కూడా క్యాస్టులేంటి మా, నువ్వు కూడా నానిలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఓ సరే, క్యాస్ట్ వదిలే, మరి వాళ్ళ స్టేటస్ ఏంటి అని అడుగుతుంది ప్రియ. కావాలనే ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది అని అర్థమైన అభి, అమ్మా ప్లీజ్ స్టాప్ ఇట్, నువ్వే కదా నేను స్టేటస్ అని మాట్లాడితే అలా కాదు ఇలా అని చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇది ఏంటి అని అడుగుతాడు. ప్రియ ఒకసారి ఊపిరి పీల్చి వదిలి, పని వాళ్ళని ఇంట్లోకి రానిస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది, అలా కాదు అని తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది, ఆ బరువుకి మనం తల దించుకోవాల్సి వస్తుంది, అర్థమవుతుంది అనుకుంటా అని సీరియస్గా అభి వైపు చూస్తుంది. నా ప్రేమ నాకు బరువు కాదు మమ్మీ అంటాడు అభి. అయితే ఏమంటావు? ఇప్పుడు నేను వెళ్ళి ఆ సుబ్బయ్యని అన్నయ్య గారు అని, రంగమ్మని వదిన గారు అని పిలిచి వాళ్ళ కూతుర్ని ఈ ఇంటి మహారాణిని చేయమంటావా అని అడుగుతుంది వెటకారంగా. నువ్వు ఏమైనా చేసుకో, ఐ డోంట్ కేర్ మమ్మీ, ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను, మేము హ్యాపీగా బ్రతకగలిగే అంత కెపాసిటీ మాకు కూడా ఉంది అని అన్నాడు అభి. వావ్ అభి, వావ్, వాట్ అన్ ఆన్సర్. ఏంటి నువ్వు సంపాదిస్తున్నావా? ఎంత మీ మంత్లీ శాలరీ అని అడుగుతుంది. మమ్మీ అంటాడు సీరియస్గా. ఓ కోపం, సరే మరి అర్చనాకెంత, తన మంత్లీ శాలరీ ఎంత?
ఎలాగో నీకంటే టాలెంటెడే కాబట్టి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని అంటున్న ప్రియని, మామ్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అంటాడు. నేను కాదు ఇన్సల్ట్ చేసేది, రేపు నువ్వు ఇన్సల్ట్ అవుతావు సమాజం దృష్టిలో. నిన్ను కన్నందుకు మేము, మన మొత్తం ఫ్యామిలీ ఇన్సల్ట్ అవుతుంది. నువ్వు కనుక ఆ అర్చనాని లవ్ చేస్తే, తనని పెళ్లి చేసుకుంటే, సరే ఒకటి చెప్పు, రేపు మీ పెళ్లి చేసి బయట ఎక్కడైనా ఎవరైనా మీ మామగారిని చూపించు అంటే ఏం చేస్తావు? మీరు వెళ్ళేటప్పుడు నేను క్యాబ్ బుక్ చేస్తాను, దాని డ్రైవరు మా మామగారే అని చెప్తావా? అమ్మా, నేను ప్రేమించింది అర్చనాని, తన వెనుక ఉన్న అన్నింటినీ కాదు అంటాడు కోపంగా లేచి నిలబడి. నేను చెప్పేది కూడా అదే. ఈ పెళ్ళికి మేమెవ్వరం ఒప్పుకోం. నువ్వు బయటికి వెళ్ళి చేసుకుంటా అంటే అర్చన కూడా ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకున్నా తనని లోకం ఏమంటుందో తెలుసా? పనికని వెళ్ళి ఓనర్ కొడుకుని వల్లో వేసుకుంది అని అంటారు. కానీ నువ్వు చెప్పే నీ సోకాల్డ్ నిజమైన ప్రేమ అని ఒక్కరు కూడా అనరు. నా అర్థమవుతుందా నీకు అని అంటుంది. ఈ మాట దగ్గర కొంచెం ఆలోచనలో పడతాడు అభి. ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నేనైతే పట్టించుకోను. కానీ అర్చన నాలాగా ఆలోచించకపోతే, అసలు అర్చనకి నేనంటే ఇష్టమేనా? ఎప్పుడు దాన్ని ఏడిపిస్తూ ఉన్నా నేనంటే ప్రేమ ఉంటుందా అని ఒక నిమిషం ఆలోచనలో పడతాడు అభి. ఎందుకో అభి ఆలోచనలో పడ్డాడు అని గమనించిన ప్రియ, అభి ఈ ఏజ్లో ఇదంతా కామన్, అండ్ నీకు తెలుసు నాని గురించి, పనివాళ్ళు తోమిన గిన్నెలు కూడా వాటర్ చల్లి లోపల పెట్టుకుంటుంది. అలాంటి ఆమె మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అండ్ నేను డాడీ ఎంత మోడ్రన్గా ఉన్నా మాకు ఈ క్యాస్ట్ స్టేటస్ అని కొన్ని ఉన్నాయి. అవి మేము పాటించకపోతే సమాజంలో తల ఎత్తుకొని తిరగలేము. అయినా నువ్వు ఇంకా అర్చనకి చెప్పకుండా ఉండేదే బెటర్ అయింది. ఒకవేళ చెప్పి పెళ్ళి వద్దు అంటే, తనేమైనా మీ ప్రూఫ్లో అవి తెచ్చి పెళ్లి చేసుకొని కూర్చుంటే అది ఇంకో తలనొప్పిగా తయారవుతుంది మనకు. నా మాట విను నాన్న, మీ డాడీ అస్సలు ఒప్పుకోరు దీనికి అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే పక్కనే ఉన్న అభి ఫోన్ మోగుతూ ఉంటుంది. చూస్తే ప్రేమ్ కాలింగ్ అని కాల్ లిఫ్ట్ చేసి అభి చెవి దగ్గర పెట్టింది ప్రియ. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తాడు ప్రేమ్ చాలా ప్రేమగా. థ్యాంక్ యూ డాడీ అని పక్కకు వెళ్ళిపోతాడు అభి. ఓకే ప్రేమ్, మేము సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటున్న ప్రియతో, ఓకే డియర్, కానీ వాడి పెళ్లి విషయం చెప్పు అని అంటాడు. షూర్ అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే అభి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడే కూర్చొని ప్రియ, ఎక్కువ టైం ఇవ్వద్దు, అలా ఇస్తే వీడు మనసు మారిపోయి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయినా కూడా చెప్పలేం, ఏదో ఒకటి చేయాలి అని మళ్ళీ ప్రేమ్కి కాల్ చేసి, రేపు ఈవినింగ్ పార్టీకి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి, పార్టీలో పెళ్ళి అనౌన్స్ చేసేద్దాం అని అంటుంది. సరే ప్రియా అని కాల్ కట్ చేస్తాడు ప్రేమ్. కాసేపు అలానే కూర్చొని లేచి లోపలికి వెళ్ళి అభి చేత బలవంతంగా కేక్ కట్ చేయించి తనకి పెట్టి, ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా బుద్ధిగా ఉండు నాన్న అని కేక్ తన నోట్లో పెట్టింది. తన చెయ్యిని తీసి లోపలికి వెళ్తున్న అభి చెయ్యి పట్టుకొని, మా మమ్మీ ఇలానే మాట్లాడుతుంది, నేను నాకు నచ్చింది చేసుకుంటా అని అనుకుంటున్నావేమో, కానీ మీ మమ్మీకి ప్రాణం కంటే కూడా పరువే ముఖ్యం. అంతేకాదు గత 4 ఇయర్స్గా నాన్న సరిగా మన గురించి పట్టించుకోవడం కూడా లేదు. అన్నీ నేనే దగ్గరుండి నువ్వు ఏ కోర్సు చేయాలి, ఏ కాలేజీలో చదవాలి అన్నీ నేను డిసైడ్ చేసి నీ పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలాంటి ఒక పని చేసి పరువు తీస్తానంటే ఆ బాధ్యత కూడా నేనే తీసుకొని నా తప్పుకు శిక్షగా నా ప్రాణాలు వదలడానికి నేను ఏ మాత్రం వెనకాడను అని అంటుంది. వెంటనే అభి, మమ్మీ ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని ప్రియాని హక్ చేసుకొని ఏడుస్తాడు. నాకు తెలుసు నాన్న, నీకు ఈ మమ్మీ అంటే చాలా ఇష్టమని, నాకు కూడా నువ్వంటే ప్రాణం కన్నా, నేనేం చేసినా నీ మంచి కోసమే, అందుకే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అర్చన గురించి ఆలోచిస్తూ, మేబీ అమ్మ చెప్పింది కూడా నిజమేనేమో, నాది లవ్ కాదేమో, ఒకవేళ తనని చేసుకుంటే
తన మొత్తం ఫ్యామిలీని నేను యాక్సెప్ట్ చేయగలనా అని ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతాడు. అభి నెక్స్ట్ డే ఈవినింగ్ పార్టీకి ఆల్రెడీ అందరిని ఇన్వైట్ చేశాడు. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయని ఇంకా ఇష్టం లేకున్నా బర్త్డే పార్టీకి వెళ్ళాడు. అర్చన కూడా పార్టీకి వచ్చింది. ప్రియా, ప్రేములు కూడా అదే పార్టీకి వచ్చారు. ప్రేము పార్టీ మధ్యలో మైక్ తీసుకొని పార్టీకి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అని మొదలుపెట్టి అందరికీ ఒక గుడ్ న్యూస్, నెక్స్ట్ మంత్ మా అభి పెళ్ళి అని అనౌన్స్ చేస్తాడు. అందరూ క్లాప్స్ కొట్టి అభికి కంగ్రాట్స్ చెప్తారు. అభికి మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. నైటే కదా మమ్మీకి అంతగా చెప్పాను, నెక్స్ట్ డేనే ఏంటిది అని అభికి చాలా కోపం వస్తుంది. కానీ అందరిలో ఏమీ చెయ్యలేక అలాగే నిలబడి ఉంటాడు. అందరితో పాటు అర్చన కూడా కంగ్రాట్స్ చెప్తుంది. ప్రేము మళ్ళీ మాట్లాడుతూ, అమ్మాయి ఇప్పుడు వెకేషన్కి వెళ్ళింది, తను ఇంకొక 20 డేస్లో వచ్చేస్తుంది, తను వచ్చాక ఎంగేజ్మెంటు అండ్ పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటాం అని చెప్పి, ప్లీజ్ కమ్ మిస్టర్ ప్రసాద్ అని ఒక వ్యక్తిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి, హీ ఈజ్ మిస్టర్ ప్రసాద్, తన డాటర్ కీర్తనకి మా అభినవ్కి త్వరలో పెళ్ళి, ప్రసాద్ గారికి రియల్ ఎస్టేటు ఇంకా కన్స్ట్రక్షన్ బిజినెస్లు ఉన్నాయి అని గొప్పగా చెప్తూ, అభి కమ్ అండ్ విష్ యువర్ మామయ్య అని అంటాడు. అప్పటికే అభి ప్రియని చాలా కోపంగా చూస్తూ వచ్చి ప్రసాద్ని విష్ చేస్తాడు. ఇంకా తనకు అక్కడ ఉండాలని అనిపించక, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా అని కార్ తీసుకొని బయటకు వస్తాడు. అప్పటికే ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్న అర్చన రోడ్డుపై కనపడుతుంది. నేనే నిన్న ఈరోజు ప్రపోజ్ చేయాలి అని బలవంతంగా రమ్మని పిలిచాను, పాపం ఎలా వెళ్తుందో ఏంటో అని వెళ్ళి తన ముందు కారు ఆపి, అర్చన వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను అంటాడు. పర్లేదు, నేను వెళ్ళిపోతాను అంది అర్చన. హే, ఇట్స్ ఓకే, నా కోసమే నువ్వు వచ్చావు, నిన్ను సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, ఎక్కు అని బలవంతంగా చేసేసరికి అర్చన కారు ఎక్కుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అర్చన అంటాడు అభి. ఇట్స్ ఓకే, కంగ్రాట్స్ అభి, పెళ్ళి కుదిరినందుకు అని అంటుంది అర్చన. అభి ఏమీ మాట్లాడ్డు. చెప్పు, ఆమె ఏం చేస్తుంది? తనకి మీలాగే ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నట్టున్నాయి కదా, అవే చూసుకుంటుందా, లేదంటే నీలాగా జాబ్ చేస్తుందా అని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అర్చన. అభి కారు ఆపి అర్చననే చూస్తూ ఉంటాడు. ఏ ఏమైంది అభి, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అర్చన. లేదు అన్నట్టుగా తల ఊపి, నువ్వు ఇంత బాగా మాట్లాడతావనే నాకు తెలీదు, మరి ఎందుకు ఎప్పుడు నన్ను చూసినా బిగుసుకుపోతావలా అని అడుగుతాడు అభి. ఏమో అని సైలెంట్గా తల కిందికి వేస్తుంది అర్చన. అభి చిన్నగా నవ్వుకొని, నేను ఇంతవరకు ఆ అమ్మాయిని చూడనే లేదు అర్చన, నాకు కూడా ఇప్పుడే చెప్పారు అని అంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక 15 నిమిషాల తర్వాత చుట్టూ అంతా చీకటి. వాళ్ళ బస్తీ ముందు కారు ఆపుతాడు. అర్చన మళ్ళీ రివర్స్ చేయడం కష్టం అని చెప్పడంతో అక్కడే ఆపేస్తాడు. కారు దిగిన అర్చన, థ్యాంక్ యూ అభి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చేయిస్తుంది షేక్ హ్యాండ్ కోసం. అభి తన హ్యాండ్ని తీసుకొని తనని అలాగే దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నన్ను క్షమించు అర్చన, చిన్నప్పుడు నీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ రియల్లీ సారీరా అని తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన ముఖమంతా ముద్దులు పెడుతూ, ఇంక మళ్ళీ నీతో ఇలా ఉండే ఛాన్స్ నాకు రాదేమో అర్చన, నన్ను క్షమించు అని తన పెదాలు అందుకుంటాడు. మొదటి ముద్దులో తీయదనాన్ని ఆస్వాదిస్తూ అభి బిహేవియర్కి ఆశ్చర్యపోతూ అలానే బిగుసుకుపోతుంది. ఒక 5 నిమిషాలకు అర్చనను వదిలి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.